చూద్దాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గొరవన్నపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు కొందరు గ్రామస్తులు యత్నించారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. యువకుడికి చెందిన వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు వినిపించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ ఊరికి ఏం న్యాయం చేస్తారు? మరి వారికేం చికిత్స చేస్తారు, మాకేం చికిత్స చేస్తారు? మళ్ళీ చేసేవాడు ఎట్లా చేస్తాడు? వీళ్ళే చేసిండు, వాడు పైసలు కట్టిండు, వాడు మంచిగా ఉన్నాడు. మనల్ని కూడా ఏం చేయలేరు వాడు. మనం కూడా ఇటువంటి పనులు చేద్దామని ఊరి అనుకుంటాను. పైసలు ఉన్నాయి, పంది గుప్పిండు, వీళ్ళకి ఇస్తాడు, ఎవరు రారు, ఎవరు చెప్పారు, నాట బలవంతులు లేడని తుంగాయని అనుకుంటాడు. అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాయం జరగాలి. న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా మేము చూసుకోవాలి, మేము మాట్లాడాలి. మేము చేసే పనులు మేము చేస్తాము. ముసలం పోయినా వయసులం పోయినా రోడ్డు కొట్టి మాకు భయంకరం ఉన్నది. మాకు ఎంత భయం ఉన్నది. మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఇది ఊరంటారా ఆడి అంటారా? ఈ ఊళ్ళో పెద్ద పడుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ముందుకు వచ్చి మాట్లాడతలేరు. ఆడోళ్ళ మాట్లాడుతున్నాం. ఈ ఆడోళ్ళు గట్టనే వచ్చి ఊపుకుంటారని మొగోళ్ళు అనుకుంటాను. మరి ఆడోళ్ళు మా గ్రూప్లలో అందరము మా ఇష్టం ఉన్న పనులు చేయన్నా ఒక్క మొగోడు మేము చేసేకాడికి రావద్దు. మాకు అట్లా న్యాయం చేసుకోండి. మాకు న్యాయం అట్లా జరగాలి. మాకు న్యాయం జరగాలి. మాకు అన్యాయం అవుతుంది. ఉండి నుంచి వాడిని అంటలేము. అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి చెప్పాలి. ఎవ్వరైనా మాకు మీరు ఎట్లా మాట్లాడతారో గత మాట్లాడి